కందుకూరు పట్టణంలో గంజాయి విక్రేతలపై దాడులు చేపట్టినట్టు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 14 మందిని అరెస్ట్ చేసి వీరి నుంచి 2 కేజీల 873 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. గంజాయి కేసులో అరెస్ట్ చేసిన 14 మంది దగ్గర 473 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నిన్న సంబంధించినటువంటి మొత్తం 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 మందిని వీళ్ళని మనకి ఆనందపురం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర ఈ గంజా తాగుతున్నటువంటి 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర మొత్తం 473 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఎవరైతే అమ్ముతున్నారో దీని సంబంధించి వారి దగ్గర ఇద్దరిని మరలా అరెస్ట్ చేసి వారి వద్ద 2 కేజీల 400 గ్రాములు వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర కేజీ 200 గ్రాములు చొప్పున 2 కేజీల 400 గ్రాములు గంజాని సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ వీళ్ళ దగ్గర 15 మందిని అరెస్ట్ చేసి 2 కేజీల 873 గ్రాములని గంజాని సీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అష్రఫ్ అలాగే బలరాం వీళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి వీళ్ళ ద్వారా టౌన్లోను అలాగే చుట్టుపక్కల ఎవరైతే తాగుతూ ఉంటారో వాళ్ళకి సప్లై చేయటం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ప్రత్యేకంగా ఒక డ్రైవ్ అనేది పెట్టుకొని మనకి కందుకూరు టౌన్లో కానీ అలాగే కందుకూరు సబ్ డివిజన్లో కానీ ఎక్కడా కూడా ఈ గంజా లేని టౌన్ కింద చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేయటం జరుగుతుంది. మనకి ఈ సబ్ డివిజన్లో కూడా ఎక్కడా కూడా గంజాయి అనే దాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలతో కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం, ప్రజల దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా కంపల్సరీగా మనకి ఎవరైతే గంజాయికి సంబంధించి అమ్మటం కానీ అలాగే దాన్ని కన్స్యూమ్ చేయటం కానీ వాడటం కానీ చేసినట్లయితే అట్లాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేశాము. ఇది నిన్న సాయంత్రం కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఈ యొక్క ముద్దాయిలందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తాము. మొత్తం అందరినీ కూడా ఈ ఎన్డీపీఎస్కి సంబంధించి అంటే గంజా కిట్లు అనేది ఆల్రెడీ మన పోలీస్ స్టేషన్లో కూడా సప్లై చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ గంజా తాగుతున్నటువంటి వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళని చెకింగ్ చేయడం జరిగింది. చెకింగ్ చేసి కంపల్సరీగా వాళ్ళు ఎక్కడైతే తాగే ఉన్నారో వాళ్ళని చెక్ చేసి వాళ్ళు కనుక పాజిటివ్ కనుక వచ్చిందంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది ఇమీడియట్గా తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ గంజాయి అనేది అమ్మకూడదు, గంజాయి అనేది తాగకూడదు అనేది చేయటం జరిగింది. అలాగే టౌన్లో కూడా గంజా ఫ్రీ టౌన్ కందుకూరు టౌన్ లాగా ఉండటానికి మేము మా డిపార్ట్మెంట్ తరఫున అలాగే మొత్తం సిబ్బంది అందరూ కూడా పనిచేసి ఇక్కడ లేకుండా చేయాలనేది ఉద్దేశంతో పనిచేయడం జరిగింది.